ఇటీవల ఒరిస్సా రాష్ట్రం భువనేశ్వర్లో జరిగిన జాతీయ స్థాయి పారా అథ్లెటిక్ పోటీల్లో రజత పథకం సాధించిన గౌతమ్కు గురువారం నంద్యాల జిల్లా పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ నెల 18వ తేదీ నుండి 21వ తేదీ వరకు భువనేశ్వర్లో ఉన్న కళింగ స్టేడియంలో జరిగిన 24వ జాతీయ పారా అథ్లెటిక్ ఛాంపియన్షిప్ పోటీల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరపున పాల్గొన్న నంద్యాల జిల్లా రుద్రవరం గ్రామానికి చెందిన గౌతమ్ షాట్పుట్ క్రీడా విభాగంలో సిల్వర్ మెడల్ సాధించిన సందర్భంగా గురువారం స్థానిక నంద్యాల జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం కార్యాలయంలో నంద్యాల లయన్స్ క్లబ్, నంద్యాల జిల్లా పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గౌతమ్ను శాలువా బహుమతులతో ఘనంగా సత్కరించారు. నంద్యాల లయన్స్ క్లబ్ అధ్యక్షులు సోమేశ్వర నాగరాజు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా పారా స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ రవికృష్ణ, కార్యదర్శి రమణయ్య, లయన్స్ క్లబ్ ప్రాంతీయ చైర్మన్ సుధాకర్ రెడ్డి పాల్గొని గౌతమ్ను అభినందించారు. ఈ సందర్భంగా డాక్టర్ రవికృష్ణ, సోమేశ్వర నాగరాజులు మాట్లాడుతూ నంద్యాల జిల్లాకు చెందిన దివ్యాంగ క్రీడాకారుడు గౌతమ్ గత నెల నెల్లూరులో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో స్వర్ణ పథకం సాధించి జాతీయ స్థాయి పోటీల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరఫున పాల్గొని రజత పథకం సాధించడం ప్రశంసనీయమన్నారు. అంతర్జాతీయ పోటీల్లో దేశం తరఫున పాల్గొనడానికి బెంగళూరులో ఉన్నత స్థాయి శిక్షణ కోసం గౌతమ్ ఎంపిక కావడం విశేషమన్నారు. గౌతమ్ అంతర్జాతీయ దివ్యాంగ క్రీడల్లో దేశానికి పథకం సాధించి భారతదేశానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, నంద్యాల జిల్లాకు పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. తన సహకారం భవిష్యత్తులో కూడా కొనసాగిస్తామన్నారు. క్రీడల్లో ఆసక్తి ఉన్న దివ్యాంగులు దివ్యాంగుల సంక్షేమ సంఘం కార్యాలయంలో సంప్రదిస్తే తగిన విధంగా ప్రోత్సహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నంద్యాల లయన్స్ క్లబ్ అధ్యక్షులు సోమేశ్వర నాగరాజు, లయన్స్ క్లబ్ ప్రాంతీయ చైర్మన్ సుధాకర్ రెడ్డి, నంద్యాల జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు, జిల్లా పారా స్పోర్ట్స్ అసోసియేషన్ కార్యదర్శి రమణయ్య, లయన్స్ క్లబ్ మాజీ అధ్యక్షులు చంద్రమోహన్, నంద్యాల జిల్లా టీవీ టెక్నీషియన్ అసోసియేషన్ అధ్యక్షులు కన్నయ్య, సీనియర్ లయన్స్ క్లబ్ సభ్యులు మేడం చంద్రశేఖర్, కార్యాలయ కార్యదర్శి అలా మధు పాల్గొన్నారు. నంద్యాల జిల్లా రుద్రవరం గ్రామానికి చెందినటువంటి పారా అథ్లెట్ అంటే దివ్యాంగ క్రీడాకారుడు గౌతమ్ షాట్ పుట్లో ముందు నుండి కూడా బాగా రాణిస్తూ వచ్చాడు. భువనేశ్వర్లో మార్చి 18 నుండి 21వ తేదీ వరకు జరిగిన 24వ జాతీయ పారా అథ్లెటిక్ ఛాంపియన్షిప్ కళింగ స్టేడియంలో జరిగింది. దానికి ఎంపిక కావడం జరిగింది. రాష్ట్రం తరఫున పాల్గొనేదానికి జాతీయ స్థాయి పోటీలో. ఆ సందర్భంగా ఐఎంఏ రాష్ట్ర నాయకులు నంద్యాల వచ్చిన సందర్భంగా గౌతమ్ని సత్కరించి ఆర్థిక సహకారం అందించడం జరిగింది. మరి ఈ ప్రోత్సాహకాలతో గౌతమ్ 24వ జాతీయ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ పోటీలలో షాట్ పుట్లో సిల్వర్ మెడల్ సాధించడం జరిగింది. ఇది మన రాష్ట్రానికి, నంద్యాల జిల్లాకి గర్వకారణం. భవిష్యత్తులో మరింత తర్ఫీదు పొంది అంతర్జాతీయ స్థాయికి మన దేశం తరఫున పాల్గొనడానికి అవకాశం కల్పించడం కోసం ఆ రోజు ఇతని ప్రతిభ చూసినటువంటి ప్రముఖ కోచ్ రాహుల్ గారు బెంగళూరుకి గౌతమ్ని ఆహ్వానించడం జరిగింది. బెంగళూరులో ఇకపై శిక్షణ పొంది తర్వాత ఆంధ్రప్రదేశ్ తరఫున జాతీయ స్థాయిలో పాల్గొంటారు. అదేవిధంగా జాతీయ స్థాయి తరఫున అంతర్జాతీయ పోటీలకు కూడా వెళ్ళడానికి ఆస్కారం ఏర్పడింది. ఈరోజు జాతీయ స్థాయి పథకం సాధించిన గౌతమ్ అంతర్జాతీయ స్థాయిలో పథకం సాధించాలని నంద్యాల జిల్లా పారా స్పోర్ట్స్ అసోసియేషన్ తరఫున ఈరోజు ఇతనికి సత్కారం చేసి అభినందిస్తున్న నంద్యాల లయన్స్ క్లబ్ తరఫున ప్రత్యేకంగా హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గుడ్ మార్నింగ్. నాకు హెల్ప్ చేసినందుకు డాక్టర్ రవికృష్ణ సార్ గారికి అండ్ రమణయ్య అంకుల్ గారికి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఇలాగే హెల్ప్ చేస్తుంటే ఇంకా నేను ఇంటర్నేషనల్ ప్లేయర్ అయ్యి ఒలింపిక్స్లో మెడల్ తీసి మన నంద్యాల జిల్లాకి మంచి పేరు తీసుకొని వస్తానని చెప్తున్నాను.